హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప దశరథ్తో మాట్లాడిన తర్వాత అక్కడి నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలోనే కార్తిక్ ఎదురుగా వచ్చి, ఏంటి వచ్చేస్తున్నావు, పద వెళ్ళి జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్దాం అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఇక తను మళ్ళీ ఎప్పటికీ మన జోలికి రాదు, పదండి కార్తిక్ బాబు వెళ్ళిపోదామని దీప అంటే, నువ్వు మాట్లాడే నీ మాటలకి నీ చేతలకి బెదిరిపోయే రకం కాదు జ్యోత్స్న. తనక జీవితంలో మళ్ళీ మన జోలికి రాకుండా ఉండాలి అంటే తనకి తగిన శాస్తి చేయాల్సిందే, వెళ్దాం పద పోలీస్ స్టేషన్కి అని అంటే, అప్పుడే దీప చాలా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే కార్తీక్ బాబుని ఇక్కడితో ఆపేయాలి. దశరథ్ గారు అన్నట్టు జ్యోత్స్న పెళ్లితో ఈ రెండు కుటుంబాలని ఎలా అయినా కలపాలి అని ఆలోచిస్తుంటే, ఏంటి ఆలోచిస్తున్నావు దీప, పద అని అంటే, కార్తీక్ బాబు మీరు ఒక నిమిషం ఆగండి, మనకే కాదు పోలీసులకైనా సరే ఇప్పుడు ఎలాంటి ఆధారం దొరకదు, నిజంగా శౌర్యనే పొరపాటు పడిందేమో అని అనుమానంగా ఉంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని కార్తీక్ అడిగితే, ఈ విషయం చెప్పిన సుమిత్ర గారు ఏమన్నారంటే, ఈరోజు ఉదయం నుంచి నా కూతురు ఇంట్లోనే ఉంది ఆరోగ్యం బాగోకుండా, అలాంటప్పుడు నా కూతురే ఇదంతా చేసిందని ఎలా నమ్ముతావు అని ఆవిడే నన్ను నిలదీశారు అని అంటే, నువ్వు ఇది నమ్ముతున్నావా అని కార్తీక్ అడిగితే, ఇంకెవరైనా చెప్పుంటే నమ్ముండేదాన్ని కాదు, కానీ సుమిత్రమ్మ గారు చెప్పారు కాబట్టి అదే నిజమేమో అని అనుమానంగా ఉంది. నిదానంగా ఈ విషయం గురించి ఆలోచిద్దాం, ఇప్పుడు మీరు ఆవేశపడకండి, ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతూ ఉంటారు, ఇంటికి వెళ్దాం పదండి కార్తీక్ బాబు అని చెప్పి ఇక కార్తీక్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది దీప. ఇదిలా ఉండగా జ్యోత్స్న తన గదిలో అటు ఇటు తిరుగుతూ చెప్పలేనంతగా టెన్షన్ పడిపోతూ, దీప వచ్చి చడామడా వాయించినవి, అలానే సాక్ష్య ఆధారాలతో సహా నేను మళ్ళీ వస్తా మీ అందరి ముందుకి అని చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ముచ్చెమట్లు పట్టేస్తూ ఉంటాయి జ్యోత్స్నకి. నిజంగానే దీప ఆధారాలతో వస్తే ఏం చేయాలి, అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు సపోర్ట్గా నిలిచిన తాతే ఆ విషయం తెలిస్తే, నేనే చేశానని తెలిస్తే ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, అయినా అసలు దీప ఏ ఆధారాలు తీసుకొస్తుంది అని ఆలోచిస్తూ తెక్కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలోనే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి వస్తారు దశరథ్. ఇక తను క్యాబిన్లో వర్క్ చేస్తూ ఈరోజు జరిగిన విషయం గురించే చాలా తీవ్రంగా ఆలోచిస్తూ, అసలు నిజంగానే జరిగిన దాంట్లో జ్యోత్స్నకేమీ సంబంధం లేదా, కానీ ఇది ఎలా నమ్మాలి, అంతా తను పక్కాగా కాకపోతే అసలు దీప వచ్చి జ్యోత్స్నపై అలా చేయి చేసుకోదు, అంతలా విరుచుకుపడదు కదా, అయినా జ్యోత్స్న తప్పేమీ లేదని అనుకోలేము, ఏమో ఇంతకు ముందు ఆల్రెడీ దాసుని కర్రతో కొట్టి చంపాలని చూసింది కదా, అలానే దీప అడ్డు తొలగించుకొని కార్తీక్ని సొంతం చేసుకోవడానికి నిజంగా దీప అన్నంత పని జ్యోత్స్న చేసిందా ఏంటి, ఇది ఎవరికి కాకపోయినా నాకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, కానీ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే తన ఫ్రెండ్ ఏసీపీకి ఫోన్ చేసి జ్యోత్స్న నెంబర్ని ట్రేస్ చేసి కాల్ రికార్డింగ్స్ ఏమైనా దొరికితే ఇవ్వమని అయితే చెప్తారు. ఇక వెంటనే ఏసీపీ గారు మొత్తం జ్యోత్స్న కాల్ హిస్టరీని ట్రేస్ చేస్తే ముందు రోజు నైట్ రౌడీలతో జ్యోత్స్న మాట్లాడిన కాల్ రికార్డింగ్ దొరుకుతుంది. వెంటనే అది దశరథ్కి పంపిస్తారు. ఇక ఆ కాల్ రికార్డింగ్ వినగానే ఓ క్లారిటీ వచ్చేస్తుంది దశరథ్కి, ఖచ్చితంగా ఇదంతా జ్యోత్స్న చేసిన పని అని అనుకుని, ఇంకా పక్కా ఆధారాలు కావాలి కాబట్టి శివనారాయణ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు మొత్తాన్ని ట్రేస్ చేసి చూస్తాడు. ఇంటి వెనక నుండి జ్యోత్స్న బయటికి వెళ్లడం కనిపిస్తుందా సీసీ క్యామ్ ఫుటేజ్లో. చెప్పలేనంత కోపం వస్తుంది జ్యోత్స్నపై దశరథ్కి. మరి ఇంత దారుణానికి పాల్పడుతుందని అస్సలు అనుకోలేదు అనుకుని చాలా బాధపడుతూ, ఇక ఈ విషయం ఎవరికి తెలియకపోయినా నాన్నకు తెలియాలి, అసలు దీప మండిపడడంలో ఎలాంటి పొరపాటు లేదు, తప్పే లేదు, ఖచ్చితంగా తెలిసే తీరాలి అని అనుకుని ఇక శివనారాయణ ఛాంబర్కి వెళ్ళి, నాన్న మీతో మాట్లాడాలి అని అంటే, దేని గురించి అని అడుగుతారు శివనారాయణ. ఈరోజు మన ఇంట్లో జరిగిన దాని గురించి అనేసరికి చాలా కోపంగా శివనారాయణ, అసలు ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, ఇక వదిలే దశరథ అని అంటే, లేదు నాన్న మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, మనందరం అనుకుంటున్నట్టు దీపది తప్పు కాదు, జ్యోత్స్నదే చాలా దారుణమైన తప్పు చేసింది, దీప చెప్పింది నిజమే, శౌర్యని దీపని చంపాలనుకున్నది జ్యోత్స్ననే అని అంటే స్టన్ అవుతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావురా, ఏమైంది నీకు, నీ కూతురు ఎందుకు అలా చేస్తుంది అని అంటే, ఈ సాక్ష్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి తన దగ్గరున్న 2 ఫుటేజ్లో చూపించేసరికి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది శివనారాయణ. ఎందుకు జ్యోత్స్న ఇలాంటి దారుణానికి పాల్పడింది, ఏంటిదంతా అని అంటే, ఇంకే ఉంది నాన్న,
కార్తీక్ని సొంతం చేసుకోవాలన్న తన ఆలోచన వల్లనే ఇదంతా చేస్తుంది అనేసరికి చాలా బాధపడతాడు శివనారాయణ. ఇక ఇంతలో దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనవసరంగా దీపని అపార్థం చేసుకున్నాను, చంటిదాన్ని కూడా వదలకుండా చంపాలని చూసిన జ్యోత్స్నని ఇప్పుడు ఏం చేయాలి అసలు అనుకుని చాలా పశ్చాత్తాపడుతూ బాధపడుతూ ఉంటారు శివనారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.